రీసెంట్‌గా న్యూస్‌లో ఒకటి మెహబూబాబాద్‌లో ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ అత్త, మామ, భర్త ఆమెని చాలా టార్చర్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళ పెళ్ళై 5 ఇయర్స్ అయింది. ఇద్దరు పిల్లలున్నారు, చిన్న చిన్న పిల్లలు. కానీ విపరీతంగా కొడుతున్నారు. కొడుతుంటే ఇంకా ఆమె అయిపోయింది. నేను వీళ్ళ చేతిలో చచ్చిపోతాను అని అనుకొని తనకి ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోలేకపోయింది. ఒక సెకండ్స్ ఆఫ్ టైంలో కొంచెం టైం దొరికినప్పుడు ఆమె పైకి వెళ్ళిపోయి తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి గడి వేసేసుకుందంట. గడి వేసుకున్నాక ఫోన్ ఉంటే ఆ ఫోన్తో ఫస్ట్ పోలీసులు ఎస్ఐకి కాల్ చేయాలని చూసింది. అయితే అతను కాల్ కనెక్ట్ అవ్వలేదు. తనకి ఇంకా ఎవరికి చేయాలో తెలియక వాళ్ళ డాడీకి ఫోన్ చేసింది. నాన్న ఇలా వీళ్ళు నన్ను కొడుతున్నారు, నన్ను చంపేటట్లున్నారు, నువ్వు తొందరగా రా అంటే పాపం వాళ్ళ నాన్న ఏం చేశారంటే అతను వాళ్ళ డాడీ వాళ్ళ తమ్ముడు వెళ్ళారు. వెళ్తే నువ్వు మీ నాన్నకి ఎందుకు ఫోన్ చేసినావని చెప్పి ఆల్రెడీ ఎందుకు కొడుతున్నారు తెలుసా, ఆమెకి రీజన్ ఒక్కటే, ఇద్దరు పిల్లలు ఉన్నారు, అతనిలో ఎక్కడ ప్రేమ ఉంది. ₹1,00,00,000 కట్నం ఇచ్చారు. తర్వాత ఇంట్లో పనులు చేసుకుంటూ ఊరికనే కూర్చోయిందని ఆమెను అంత చిత్రహింస పెడుతున్నారు. నీకు ఈ ఇంట్లో మేము ఖాళీగా కూర్చోబెట్టి నువ్వు తింటావా, నీకెవరు కూడి పెట్టేది, 3 పూట్ల నీకు అన్నం ఎవరు పెట్టేది, ఒక భర్తకి తనకి బాధ్యత ఉండదా, భార్యకి అన్నం తెచ్చిపెట్టింది భార్య సంపాదిస్తేనే నువ్వు అన్నం పెడతావా, నువ్వు కొనుక్కొని ఆమెతో సాకిరీ చేయించుకోవడం కదా, ₹1,00,00,000 కట్నం, ఎంత బాధ. అయితే వాళ్ళ పేరెంట్స్ వచ్చిన వెంటనే వీడు ఎట్లా ఈరోజు ఇంట్లో నుంచి పారిపోతాడో చూద్దామని చెప్పి వాళ్ళు వచ్చిన వెంటనే డోర్ వేసేసి గడి పెట్టేసి అసలు చంపేలాగా కొట్టారంట. ప్రైవేట్ పార్ట్స్ వాళ్ళ డాడీ 2 టైమ్స్ కళ్ళు తిరిగి స్పృహ లేకుండా పడిపోయినారంట. వాళ్ళ తమ్ముని గొంతు పట్టుకొని పిసుకుతున్నారంట. ఎట్లో ఒకటి అన్ని దెబ్బలు తిన్నా ఆమె బలవంతంగా వాళ్ళతో పోరాడి విడిపించుకొని ఎట్లోటి బయటపడి బైక్ తీసుకొని వాళ్ళ డాడీ బాడీని మధ్యలో పెట్టుకొని అప్పటికే స్పృహ లేకుండా పడిపోయాడు. కానీ ఇంకా వాళ్ళు బైక్లో కూర్చోపెట్టుకొని పోతుండగానే మళ్ళీ లేసారు అనమాట. అప్పుడు లేచినాక మళ్ళీ తీసుకొని పోతున్న దారి మధ్యంలోనే తన ప్రాణం వదిలేశాడు. నాకు ఇక్కడ ఎన్నో ఇన్సిడెంట్స్ న్యూస్లో ఇవి చూస్తుంటాం, కానీ నాకెందుకో ఆ ఇన్సిడెంట్ విన్నప్పుడు చాలా ఎమోషన్ అయిపోయింది. ఏమనిపించిందంటే ఇప్పటికే చెప్తుంటే నాకు బాధేస్తుంది. ఒక భర్త ఒక భార్యకి సపోర్ట్ చేయకోకుండా అత్త మామలతో కూడా కొట్టిస్తున్నా అంటే వాళ్ళలో ఎక్కడ ప్రేమ ఉంది? అసలు భార్యని ప్రేమిస్తున్నాడా? అంటే డబ్బు కోసం, అంటే ఏదో తన అవసరాలు తీర్చుకోవడానికి ఒక భార్యగా చూడట్లేదు, ఒక పని మనిషి కంటే హీనంగా చూస్తున్నాడు. పని మనుషులను కూడా అలాగ చూడరు. పని మనుషులు అలాగ చూస్తే నెక్స్ట్ రోజు వాళ్ళ ఇంట్లోకి రారు. నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. ఏంటి అంటే కరోనా టైం